రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉంది. ప్రజలందరికీ అశుభమైన వార్త చెప్పాలనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదే కాబట్టి ఇది సహజమే అని చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు. నిన్నటి దినం ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం బడ్జెట్. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కంప్లీట్గా 100కు 100% ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో, ప్రజలకు సంక్షేమ పథకాలను అభివృద్ధికి సంబంధించి ఏమైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలను పూర్తిగా విస్మరించి వాటిని తుంగలో దొక్కి ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే అంకెలు ఏడైనా ఉన్నాయా? మీరు చెప్పిన ప్రధానమైనటువంటి సూపర్ 6 పథకాలు అందులో ఉన్నాయా? వీళ్ళందరికీ చెప్తా ఉన్నా నేను. మేధావులతో కూడినటువంటి మాటలు కానీ, బడ్జెట్కు సంబంధించి పెద్ద పెద్ద మాటలు కానీ నేను చెప్పదలుచుకోలే. మీకు అర్థమయ్యే సరళమైన సహజమైనటువంటి భాషలోనే, నాకు తెలిసిన వాడుక భాషలోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను. మొట్టమొదటిది, ఆయన ఇచ్చినటువంటి హామీలలో నేను గెలిచిన వెంటనే, నాకు మీరు ఓటేసి గెలిపించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వాళ్ళందరికీ నెల నెలా 1500 ఇస్తానని చెప్పినాడు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఆ అక్క చెల్లెమ్మలందరి తరఫున అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి సోదరి, 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి అక్క వైపు నుంచి అడుగుతా ఉన్నాం. ఇది లేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో అంకెలు లేవే. నీ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్కు ఓటు వేసుకున్నావు కదా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మా మీద గెలిచినారు కదా, గెలిచి విజయ గర్వంతో మీరు విర్రవీగినారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగంతో మమ్మల్ని అందరినీ బాధించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఇది ఇచ్చిన మాట గడిచిన 8 నెలల కాలము ఎగరగొట్టినారు, గడవబోయే 12 నెలల కాలం ఎగరగొడుతున్నారు. అంటే దాదాపుగా 24 నెలలు మాయమైపోయింది ఆడబిడ్డ నిధి. మీకు పదవీ కాలం ఇచ్చింది 60 నెలలు. 60 నెలల పదవీ కాలములో నువ్వు గెలిచిన మరుక్షణమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అధికారాన్ని, పెత్తనాన్ని అనుభవిస్తా ఉన్నావు. మరి ఎందుకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండవు? ఈ సంక్షేమ పథకాలు అమలు పరచడానికి ఒక టైం టేబుల్ అవసరమా? నాకు 2 సంవత్సరాల వ్యవధి కావాలా, 3 సంవత్సరాల వ్యవధి కావాలా? ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? ఒక ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తానే ఈ సంక్షేమ పథకాలను అమలు పరుస్తాం, ఈ మేనిఫెస్టోలో ఉండే అంశాలను అమలు పరుస్తామని చెప్పిన తర్వాత వెనువెంటనే అమలు పరచడం సాంప్రదాయము, చట్టబద్ధత. మరి నీకెందుకు ఇక్కడ టైం టేబుల్ కావాలా? ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందని తెలుసు, ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసు, నీకు అన్నీ తెలిసి నువ్వు హామీలు ఇచ్చినావు ప్రజలకు. ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఇస్తామా ఇవ్వలేమా అని తెలుసు. నీ స్వలాభం కోసం, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి నమ్మించి మోసం చేసినావు నువ్వు. అందుకే ఆడబిడ్డనిది లేదు. నిరుద్యోగ భృతి చెప్పినాడు, యువగలమంట. ఆయన కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర యువగలం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ప్రతి నెల 3000 ఇస్తాం. 20 ఉద్యోగాలు ఇచ్చినారా అని అడుగుతున్నాం మేము. నిరుద్యోగ సోదరుల పక్షాల నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. 20 ఉద్యోగాలు ఇచ్చినారా మీరు? ఉద్యోగాలు ఇయ్యలే.
3,000 రూపాయలు ఇచ్చినారా? ఇవ్వలే. ఈ బడ్జెట్లో పెట్టినారా? పెట్టలే. ఊసేలేదు. అంటే మాటలకు మాత్రమే యువతకు మీరు ప్రాధాన్యత, చేతల్లో యువత యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేస్తా ఉన్నారు. వారి భవిష్యత్తును అంధకారం చేస్తా ఉన్నారు. నీ కొడుకుకు ఉద్యోగం తెప్పించుకునేవి తప్ప మినిస్టర్గా ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు నువ్వు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం కానీ, నిరుద్యోగ భృతి ఇచ్చే ప్రయత్నం కానీ నువ్వు చేయలే. ఈనాటి బడ్జెట్లో అది కూడా లేదు. 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినాడు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినారా మీరు? పెన్షన్ ఇవ్వలే. ఈ బడ్జెట్లో ఏమన్నా 50 సంవత్సరాలకు పెన్షన్ పెట్టినారా మీరు? పెట్టలే. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు. ఇప్పుడు ఉండబడిన పెన్షన్లోనే ఈ 9 నెలల కాలంలో 1,94,000 పెన్షన్లు తొలగించినారు. ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, అవ్వాతాతలు కానీ వీళ్ళందరికీ కలిసి ఇవ్వాల్సిన డబ్బు సంవత్సరం పొడుగున 32,000 కోట్లు పెన్షన్కు. ఈ బడ్జెట్లో పెట్టింది 27,000 కోట్లు. అంటే 5,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టినారు బడ్జెట్లో. అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో 10 లక్షల మందిని పెన్షన్దారులు తొలగించబోతున్నారు. ఇది అవ్వాతాతల యొక్క గుండెల్లో ఒక పెద్ద పిడుగుపడే వార్త. 10 లక్షల మందిని కోతకు వస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో. 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు. ఉండబడిన పెన్షన్లే 10 లక్షల మందిని తగ్గించే ప్రయత్నం. డాక్రా మహిళలకు 0 వడ్డీ. ఇది ఎంత నీచమంటే, మేమున్న 5 సంవత్సరాల కాలంలో, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి 1 కోటి మంది ఉన్నారు. పొదుపు సంఘాల మహిళలు. ఈ 1 కోటి మందికి 5 సంవత్సరాలు 0 వడ్డీ చెల్లించినాం. అంటే పొదుపు సంఘాల్లో ఉండే అక్క చెల్లెమ్మలు బ్యాంకి రుణాలను సక్రమంగా చెల్లిస్తే అట్టి సంఘాలకు వారు చెల్లించాల్సినటువంటి వడ్డీ ప్రభుత్వమే ఇస్తుంది. 2014-19 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు చెల్లించకుండా ఎగరగొట్టిపోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చినాం. మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత పెట్టినారు అంటే గనా, ఈ సంవత్సరానికే ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది మహిళల యొక్క 0 వడ్డీ చెల్లించాలంటే 4-5 వేల కోట్లు అవసరం. 100 కోట్లు పెట్టినారు. 4-5 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సినటువంటి డాక్రా మహిళలకు 100 కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టారంటే డాక్రా మహిళల యొక్క 0 వడ్డీ కూడా 0. పొదుపు సంఘాల మహిళలందరికీ చెప్తా ఉన్నా, మీ వడ్డీ ప్రభుత్వం నుంచి రాదు, మీ వడ్డీ మీరే కట్టుకోవాలా. ఎంత మోసం. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పినారు. పోయిన సంవత్సరానికి 1 ఇచ్చినారు. 2 సిలిండర్లు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరానికి 3 ఇయ్యాల. 3 సిలిండర్లకు 1,60,00,000 మంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారు. 1,60,00,000 మంది ఈ రాష్ట్రంలో దీపం పథకానికి అర్హులు. 1,60,00,000 మంది. ఈ 1,60,00,000 మందికి 3 సిలిండర్ల చొప్పున ఇస్తే దాదాపు 2,500 రూపాయలు అవుతుంది. 4,000 కోట్ల పైన బడ్జెట్లో పెట్టాలా. అది పెట్టింది కూడా 2,500 కోట్లే. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి దీపం పథకం తీసుకునేదాని అర్హత కలిగిన వాళ్ళల్లో 50 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారు. ఈ బుద్ధుడికి మీరు దీపం పథకం 1 సిలిండర్ ఇచ్చినారు కదా లాస్ట్ ఇయర్. చాలా మందికి డబ్బులు వల్లే. ఎవరికి పడిందో ఎవరికి పడలేదో ఎవరు తెలుదు. ఒక సిస్టమాటిక్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక సిస్టమాటిక్ లేదు.
దీపం పథకం దీపం ఆరిపోయింది. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. తల్లికి వందనం ఇస్తానమని గొప్పగా చెప్పుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఎందుకు ఇలను? ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతమంది చదివితే అందరికీ 1 నుంచి 12 వరకు ఎంతమంది చదివితే అందరికీ 15,000 చొప్పున ఇస్తానని చెప్పిన మీరు లాస్ట్ సంవత్సరం ఎందుకు ఇలా? ఈ సంవత్సరం ఎంత పెట్టినారు బడ్జెట్లో మీరు? దాదాపుగా ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలా? ఈ బడ్జెట్లో మీరు పెట్టింది 9,000 కోట్లు 8,000 కోట్లు. అంటే సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొడుతున్నారని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. అన్నదాత సుఖీభవ, మేము రైతు భరోసాని పెట్టాం, పేరు మార్చినారు అన్నదాత సుఖీభవ. రైతులకు 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు. మేము 54 లక్షల మందికి ఇచ్చినాం ఆనాడు. ఈనాడు 54 లక్షల మందికి 20,000 చొప్పున ఇస్తే 11,000 కోట్లు కావాలా? ఈరోజు బడ్జెట్లో నువ్వు పెట్టింది మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినావు. ఈ 2వ సంవత్సరం పెట్టింది 6,300 కోట్లు. అంటే టోటల్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో, సంక్షేమ పథకాలలో అరాకొర పెట్టే పథకాలు 2. తల్లికి వందనం 1, అన్నదాత సుఖీభవ 1. ఈ 2 కూడా అందరికీ కాదు, అరకొరకే. ఇక మిగతా ఎవరికే కానీ ఏ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాలలో అయితే 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం బడ్జెట్లో లేదు. 2 సెంట్లు లేదు, 3 సెంట్లు లేదు, 2 జానాలు లేదు. ఎక్కడైనా ఒక్కరికి ఒక ఇల్లు కట్టించినారా? ఎక్కడైనా 2 సెంట్ల స్థలం ఇచ్చినారా మీరు టౌన్లో? ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా లేదు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి ఊసేలు. ఆరోగ్య ఆసరా, పేదవారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి అది కూడా అంతే నిర్వీర్యం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి పెద్దపీట వేస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసినారు. నాడు నేడు మన బడి అని చెప్పి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి ఈరోజు బడ్జెట్లో డబ్బులే లేవు. పెండింగ్ వర్కులే జరిగే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులందరూ మీకు ఓటేసినారు. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా దాదాపు 12,000 ఓట్లు ఉన్నాయి ఉద్యోగస్తులు. 12,000 ఓట్లు. 3,600 మంది ఎలక్షన్ డ్యూటీ వేసినారు ప్రొద్దుటూరులో, కాన్స్టిట్యున్సీలోనే. వాళ్ళు 2 ఓట్లు 2.5 ఓటు వేసుకుని 12,000-13,000 ఓట్లు ఉన్నాయి. నాకు వేసిన ఓట్లు ఎన్నో తెలిసిన వాళ్ళు 30%. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ఉద్యోగస్తులు వాళ్ళందరికీ నేనంటే ప్రేమ ఉంది, నా మీద సదభిప్రాయం ఉంది, నా నాయకత్వం మీద విశ్వాసం ఉంది వాళ్ళకు. నాకు వాళ్ళు ఓటు వేయకుండా మీకు ఓటేసేదానికి మదనపడి మీకు ఓటేసింటారు, నాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి బాధపడి. కానీ విధిలేని పరిస్థితుల్లో మీకు ఓటేసినారు. దానికి కారణం ఉద్యోగస్తుల యొక్క బకాయిలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, లేకుంటే మధ్యంతర భృతి కావచ్చు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనూ నీ మీద నమ్మకంతోనూ వేసినారు. మరి ఈరోజు ఉద్యోగస్తులకు నువ్వు బడ్జెట్లో ఏమి కల్పించినావు? 25,000 కోట్ల రూపాయల వాళ్ళకు సంబంధించిన ఆర్థిక బకాయిలను ప్రస్తావనే లేదు. 3 డిఏలుంటే ప్రస్తావనే లేదు. పిఆర్సీ ప్రస్తావన లేదు. మధ్యంతర భృతి ప్రస్తావనే లేదు. 1వ తారీఖు జీతం లేదు, ఎత్తేసినావు. నిత్య నిలువునా ఉద్యోగస్తులందరినీ దగా చేసి మోసం చేసినావు నువ్వు. ఇవి కాకుండా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే ప్రయోజనమే కాకుండా అదనంగా మళ్ళా కొన్ని వడ్డన కార్యక్రమం పెట్టినావు ప్రజలకు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ పెంచినావు సుంకం. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆస్తి మీద సుంకం పెరిగింది. కరెంటు బిల్లులు పెరిగినాయి.
వాహనాల మీద ట్యాక్స్ పెరిగింది, నిత్యావసర యొక్క వస్తువుల ధరలు పెరిగినాయి, మద్యం మీద ఆదాయం పెంచినావు ప్రజల దగ్గర నుంచి లాక్కుండే ప్రయత్నం చేసి. అంటే మద్యం మీద ఆదాయం పెంచినావు, స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ మీద పెంచినావు, నిత్యావసర వస్తువుల ధరల మీద పెంచినావు, కరెంటు బిల్లుల మీద అధిక డబ్బులు తీసుకుంటా ఉన్నావు, వాణిజ్య పన్నులు పెంచినావు, వాహనాల రిజిస్ట్రేషన్ల మీద ట్యాక్సులు పెంచినావు. అంటే ఇచ్చేది సున్నా, తీసుకుండేది మెండు. ఇది నీ బడ్జెట్, నీ పరిపాలన. చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. సంతోషం ఆవిరైపోయింది. ₹1 లెక్క ఎవరి దగ్గర లేదు. వ్యాపారాలు సున్నా అయిపోయినాయి. మధ్యాహ్నం 12 అయినా 1 గంటైనా గుడ్డలంగలు ఓపెన్ కావడంలే. 1 సెంటు భూమి అమ్మడబోవడంలే. మార్కెట్లో ₹1,00,000 లెక్క ఎవరి దగ్గర లేదు. ఒక్క మాట అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు. జగన్ ఉండి ఉంటే మాకు అమ్మఒడి పడిండు, జగన్ ఉండి ఉండింటే ఆసరా పడిండు, 40,000 పెన్షన్ పడిండు, ఇంకొకటి పడిండు, చేనేతల లెక్క సదస్సు పడిండు. జగనేగన ఉండి ఉంటే ఇది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ప్రజలు ఆశకు పోయో వాళ్ళ పేదరికాన్ని గౌరవించో జగన్ మీద ప్రేమ ఉన్నప్పటికీ నువ్వేదో ఇస్తావు కదా అని చెప్పి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అరకొరక నమ్మకం ఉన్నప్పటికీ ఆశతో నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ప్రజలకు చేసింది ఏంది? మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనప్పుడు పదవిలో ఉండే అర్హత నీకు లేదు. ఏ మాటలు అయితే చెప్పి ప్రజల ద్వారా ఓటు తీసుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావో ఆ మాటను ప్రజలకు నువ్వు అందించలేనప్పుడు ఆ సీట్లో నుంచి దిగిపోవాలా. ఉచిత బస్సు అని చెప్పినావు, ఉచిత బస్సు పెట్టినావా? దాదాపుగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అందులో మహిళలు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అంటే ప్రతినిత్యము ప్రతిరోజు 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అక్క చెల్లెమ్మలకు నువ్వు ఉచిత బస్సు పేరిట మోసం చేసినావు. నెలకు 300 కోట్ల రూపాయలు నష్టం చేసినావు. వాళ్లకు సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలను నష్టం చేసినావు. దీన్ని అందరూ ఏమంటున్నారంటే రాష్ట్రంలో ఇది సూపర్ 6 పథకం అనడంలే. సూపర్ 6 పథకం కాదు ఇది. సూపర్ 6 పథకం సూపర్ సిక్ అయిందంటున్నారు. సూపర్ సిక్ అయిపోయింది. ఇది అనారోగ్యం. కనీసం మాకు 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఎన్నికలు పెడితే ఒక్కటి రాదు, నీకు ఒక్కటి రాదు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే. కారణం ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చాలా తీవ్రమైనటువంటి అసహనం వచ్చింది నీ ప్రభుత్వం మీద, నీ మీద. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అది ఒక మంత్రదండ ఉందా మాదిరి అయిపోయింది. ఇప్పటి వరకు ఎక్కడైనా సరే మీరు ఒక ఇటుక పెట్టినారా? ఎక్కడైనా ఒక నిర్మాణం చేసినారా? ఒక బడి కట్టినారా? గుడి కట్టినారా? ఒక ఇటుక పెట్టినారా? ఒక బుట్టు తట్టెడు సిమెంట్ వేసినారా? ఏడైనా సరే మీరు వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు ఎన్నిక పంపించినారు. పోర్ట్లు లేవు, పోలవరం లేదు, అమరావతి లేదు, ఏది లేదు. జరుగుతా అనేది ఒకటే, రెడ్ బుక్ రాజ్యాంగం. జరుగుతా అనేది ఒకటే, అక్రమ ఆదాయం. జరుగుతా అనేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిర్వీర్యం చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచన నామమాత్రం కూడా మీ దగ్గర కనిపించడంలే. రైతులకు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మా ప్రభుత్వంలో 30 దినాల్లో ఇచ్చినాం. వరుసగా 4 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చిన రైతును అడగండి. అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏది సంభవించినా కూడా 30 దినాల్లో ఇచ్చినాం. ఈరోజు పంట నష్టం జరిగిందంటే ఫీల్డ్ మీదకి పంపించినాం. వ్యవసాయ అధికారులను రికార్డు చేసినాం. గవర్నమెంట్కి పంపించినాం. 30 దినాల అకౌంట్కి లెక్కేసినాం.
వరికైతే ఇంత, పత్తికైతే ఇంత, శనగకైతే ఇంత అని. ఈరోజు బడ్జెట్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు జరిగే నష్టానికి బడ్జెట్లో వాళ్ళు పెట్టిన డబ్బు ఎంత అంటే నిల్. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టానికి రైతులకు ₹1 లెక్క రాదు. పంట సహాయానికి 20,000 రూపాయలు ఒక సంవత్సరం ఎగరగొట్టారు. ఈ సంవత్సరం కూడా అందరికీ రాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సలహాలు శూన్యం. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినారు. ఎరువులు కానీ మందులు కానీ అక్కడ లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయాన్ని అటకెక్కిస్తున్నారు. రైతన్న వెన్నెముకను విరిచిపారేస్తాంది ఈ ప్రభుత్వం. ఎన్ని చెప్పాలా మీ గురించి? అసలు మళ్ళా మీరు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మీ గొప్పతనాన్ని మీరు భుజాలు తట్టేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, ఓ ప్రశ్నించే పెద్ద మనిషి, ఎక్కడికి పోయినావు నువ్వు? నేను ప్రశ్నిస్తా అంటున్నావు. ఇది ప్రశ్నించిన విధానం? నీ పార్ట్నర్ తప్పు చేస్తా అంటే నువ్వు ప్రశ్నించే విధానం ఎక్కడ? నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలే. పోసాని మురళిని ఎట్ట జైలు పంపాలని ఇంట్రెస్ట్ పెట్టావు, నిన్ను తిట్టినాడు కాబట్టి. సనాతన ధర్మం పేరుతో కాషాయ దుస్తులు వేసుకొని, ఒకటి మెడకు జెండె వేసుకొని ఎవరిని మోసం చేసేదానికి ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజలకు పట్టెడు అన్నం పెట్టలేని ఈ ధర్మాలు ఎందుకు? ఈ సూక్తులు ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హతే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు అధికారంలో ఉండకుండా దిగిపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. స్పష్టంగా చెప్తున్నారు ఈ రాష్ట్రంలోని ప్రజలు, జగన్ గొప్పతనం ఏందనేది. అప్పుడు జగన్ గొప్పోడే, మా జగన్ అప్పుడు గొప్పోడే, ఇప్పుడు ఇంకా గొప్పోడైనాడు అప్పటికంటే. మా జగన్ యొక్క వ్యక్తిత్వం నాటికంటే ఈనాడు దిగ్గునీకృతమైంది, ఇంకా ప్రకాశవంతమైంది మా జగన్ యొక్క వ్యక్తిత్వం. ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నాడు జగన్ అని చెప్తున్నారు. చెప్పిన పథకాన్ని అమలు పరిచినాడని చెప్తున్నారు. నిజాయితీగా, నిష్పక్షపాతంగా అందరికీ ఇచ్చినాడని చెప్తున్నారు. చెప్పిన సమయానికే ఇచ్చినాడంటున్నారు. ఊర్లో స్కూళ్ళన్నీ బాగుపరిచినాడని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ ఇదికి పోయింది సంకనాకి. ఇంకా 3వ సంవత్సరం. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మహిళలకు, 3వ సంవత్సరం బడ్జెట్ కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఉండదు తల్లి. నీకు 15,000, నీకు 15,000 ఉండదు తల్లి. 50 ఏళ్లకు పెన్షన్ ఉండదు తల్లి. బస్సులు పెట్టరు తల్లి. 0 వడ్డీలు ఇయ్యరు తల్లి. 2 సెంట్ల స్థలము, 3 సెంట్ల స్థలాలు ఇయ్యరు తల్లి. ఏమి చెయ్యరు. మీ కష్టం మీకు తప్పదు, మీ శ్రమ మీకు తప్పదు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ శ్రమను మీరు నమ్ముకోండి. 4 సంవత్సరాల కాలమో 3 సంవత్సరాల కాలాన్ని ముందుకు జరపండి. ఆ తర్వాత మళ్ళీ మీ దయతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాల వెల్లువ మళ్ళీ ప్రారంభమవుతుంది. మనం చేసిన చిన్న పొరపాటుకు మనం దుఃఖించాల్సిందే 3 సంవత్సరాలు. ఒక మోసగాన్ని నమ్మి ఓటేసినందుకు 3 సంవత్సరాల కాలం మనం బాధపడాల్సిందే తప్ప అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మీరు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి.